I'm Dr. Spandana Nalaganla, Consultant Obstetrician Gynecologist, Clinical Director of Shrestha Multi-Specialty Hospital, BHEL, RCపురం. ఈ రోజు మనం వెజైనల్ డ్రైనెస్ గురించి తెలుసుకుందామండి. అసలు వెజైనల్ డ్రైనెస్ అంటే ఏంటి, ఎవరిలో ఇది వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. వెజైనల్ డ్రైనెస్ అనేది మనం సాధారణంగా 35 అబవ్ ఇయర్స్ వాళ్ళలో చూస్తూ ఉంటామండి. ఇది మహిళలు చాలా సాధారణంగా పెరిమెనోపాజల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్య. ఇది యూజువల్లీ వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా, గుడ్ ఎపిథీలియం అని ఉంటుందండి. దీనికి హ్యూమన్ హార్మోన్, సపోర్టింగ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఒక పెరిమెనోపాజల్ ఏజ్కి వచ్చేసరికి ఈ హార్మోనల్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు వెజైనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియా, ఎపిథీలియం లెవెల్స్ కూడా వాటి మెకానిజం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు అక్కడ ఉండాల్సిన సెక్రీషన్స్ కానీ అవన్నీ తగ్గి వెజైనా డ్రై అయిపోవడం అనేది సాధారణంగా మనము 35 to 40 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ ఉమెన్లో నోటీస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఒబేసిటీ, చాలా లావుగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ బాడీ మెటబాలిజంలో వచ్చే చేంజెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఈ డ్రైనెస్ అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, రిపీటెడ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం డ్రైనెస్ సమస్యని చాలా ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము. దీంతో ఉండే లక్షణాలు ఏంటి అని అంటే పెయిన్, దురద, ఇచ్చింగ్. కొన్నిసార్లు ఆ ఇచ్చింగ్ ఎంత సివియర్గా ఉంటుంది అని అంటే వాళ్ళు అక్కడ ఇచ్చింగ్ చేసి బ్లడ్ రావడం అనేది కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాము. వాళ్ళ సెక్షువల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండడము, సోర్ వెజైనా అవ్వడము, ఇలాంటి లక్షణాలు మనం చాలా సాధారణంగా వెజైనల్ డ్రైనెస్లో నోటీస్ చేస్తూ ఉంటామండి. ఇకపోతే ఈ సమస్యకి పూర్వంగా లేదా ఇప్పుడు కూడా అందరూ ఇస్తున్న ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే హార్మోనల్ థెరపీ లేదా మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్, హైజీన్ మెయింటైన్ చేయండి అని చెప్తూ ఉంటాము. కానీ అవి సంవత్సరాలు తీసుకున్నా కూడా వచ్చేవాళ్ళు, మేడం మేము ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అని. ఇప్పుడు మనకి అందుబాటులో లేజర్ వెజైనల్ రీజనరేషన్ థెరపీస్ ఉన్నాయండి. అదే ప్లాస్మా లేజర్ థెరపీస్ ఇస్తూ ఉంటాము. ఈ ప్లాస్మా లేజర్ వల్ల అక్కడ వాషౌట్ అయిన ఎపిథీలియము, గుడ్ బ్యాక్టీరియా ఇవన్నిటికీ మనము ట్రీట్మెంట్ ఇచ్చి వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడానికి మనము రీజనరేషన్స్ చేసి ప్లాస్మా లేజర్ థెరపీతో ఒక 4 to 6 మంత్స్లో ఈ డ్రైనెస్ సమస్యను అనేది మనము శాశ్వతంగా నిర్ధారించుకోవచ్చు. అది మన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సౌత్ ఇండియాలోనూ ఫస్ట్ టైం మనం జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ అనే లేజర్ని తీసుకొచ్చి వాడకం జరుగుతుంది. దీంతో రిజల్ట్స్ చాలా బాగుండడమే కాకుండా ఈ లేజర్తో పెయిన్ కానీ, హార్మోనల్ యూస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్ జరుగుతుందండి.